వెల్కమ్ టు జస్ట్ సస్కీర్తన 119:83. నేను పొగ తగులుచున్న సిద్ధెవలెనైతిని, అయినను నీ కట్టడలను నేను మరచుటలేదంటూ భక్తుడు తాను పొందిన తీవ్రమైన హింసల్లో కూడా దేవుని యొక్క వాక్యమును మరవకుండా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆ భక్తుడు తాను పొందిన హింసల్లో, శ్రమలలో, అవమానాల్లో తనను తాను గుడారములో వేలాడుతూ పాతబడిపోయి, పొగకు చూరిపోయి, వేడిమికి మడతలు పడిపోయిన ద్రాక్ష తిథితో పోల్చుకుంటా ఉన్నాడు. ఆ భక్తుడే కాదు, మన జీవితంలో కూడా దేవుడు విశ్వాస సంబంధమైన పరీక్షలు పెట్టినప్పుడు గొప్ప ప్రోత్సాహాన్నిచ్చేవాడిగా ఉన్నాడు. యాకోబు పత్రికలో యోబు లాంటి సహనము మీరు కూడా కలిగి ఉండమంటూ హితోపదేశం చేయడం జరిగింది. ఎందుకంటే యోబు అన్నాడు, నేను శోధించబడిన మీదట సువర్ణముగా మారిదనని గొప్ప సాక్ష్యం తెలియజేయడం జరిగింది. మన జీవితంలో కష్టాల కొలిమి వచ్చినప్పుడు, నిందలు, అవమానాలు ఎదురైనప్పుడు అయినప్పటికీ కూడా దేవునికి వాక్యమును మరవకుండా దేవుని సాక్షిగా జీవించడం గాక. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.